నాకు యాక్టింగ్ అంటే తెలియని నాకు, యాక్టింగ్ అంటే హీరో అంటే ఒక చిరంజీవి గారు తప్ప ఇంకెవరు లేరు నాకు ఎప్పుడు. సో నాకు అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం ఉండేది, నాకు పిచ్చి ఇష్టం ఉండేది అమితాబ్ బచ్చన్. అలాంటిది మా అన్నయ్య హీరో అయిన తర్వాత నాకు అన్నయ్య ఒకరికి కనిపించేవాళ్ళు హీరోగా. అలాంటిది నన్ను అన్నయ్య ఒకరోజు నువ్వు ఫిలిమ్స్లో యాక్ట్ చేయొచ్చు కదా అంటే నాకు నన్ను నేను యాక్ట్ చేసుకోవడం నాకు ఎప్పుడు కనిపించలా. ఈరోజు నేను యాక్టర్ని అయి మీ ముందు ఇంత పని చేయగలుగుతున్నానంటే దానికి మూలకారకులు మా అన్నయ్య, మా వదిన, వీళ్ళిద్దరు. ఇంట్లోకి ఒక 5 మంది, ఒక 2 అతిథులు వస్తేనే వెళ్ళి నా రూమ్లో దాక్కునేవాడిని. అలా ఉండేది నా నైజం. అలాంటిది నన్ను బలవంతంగా అందరిలోకి నెట్టేసి నాకు ఈరోజుకి డౌటు, అన్నయ్య నిజంగానే చెప్పారా లేదంటే కావాలి ఇలా చెప్తే కానీ ఏదో ఒక పని చేయడా అని అన్నారని డౌట్ నాకు. కానీ ఎందుకంటే నేను అన్నయ్య అంటే ఎప్పుడు నేను తక్కువ మాట్లాడటం, అన్నయ్య గురించి మాట్లాడటం తక్కువే. దానికి కారణం నాకు ఇష్టం అనేది లోపల ఉంటుంది. ఎప్పుడు వ్యక్తిగతంగా కలిసినప్పుడు చెప్తాను, బహిరంగంగా నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నాకు చెప్పుకోవడం అంటే మా అన్నయ్య అంటే చెప్పుకుంటాను, కానీ 10 మంది ముందు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది, అలా ఆలోచిస్తాను. కానీ ఒక సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడటానికి వెనకాను. కాళ్ళు వాచిపోయి 12:30కి 1 ఆయన ఇంటికి వచ్చి షూ తీసుకునే ఓపిక లేనప్పుడు కూడా నేను వెళ్ళి మా అన్నయ్య కాళ్ళకి షూస్ తీసి